న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, భీష్మ ఏకాదశి వస్తుంది కదా, ఈ ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది? ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు. తప్పకుండానమ్మా. ఏకాదశి అని అంటేనే సాక్షాత్తు పరమ పవిత్రమైనటువంటి తిథి, విష్ణువుకి సంబంధించినటువంటి తిథిగా చెప్పబడి ఉంది. కాబట్టి అనాదిగా యుగ యుగాల నుంచి కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. పాండవులు ఆచరించారు. యుగ యుగాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అనేక చారిత్రక ఘట్టాలలో చారిత్రక పురుషులు ఆచరించినటువంటిదిగా ఈ సంబంధించిన ఏకాదశి వ్రతం. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి భీష్మ ఏకాదశిగా నామాంతరం చేయబడింది. కారణం ఏంటంటే, వృద్ధ పితామహుడు, మనకందరికీ తాత అయినటువంటి వాడు, ఆజన్మ బ్రహ్మచారి, ఇచ్చిన మాటకి కట్టుబడి నిలిచి ఉండేటువంటి మహోన్నతమైనటువంటి స్వభావం, అనేక ధర్మశాస్త్రాలలో దేవతలకి సైతం ఆ యొక్క అనుమానాలు సందేహాలు వస్తే భీష్ముడి దగ్గరకు వచ్చి నివృత్తి చేసుకున్నారంట. అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు మరణించినటువంటిది తిథి భీష్మాష్టమి. ఆయనకి గుర్తింపుగా ఏకాదశిని భీష్మ ఏకాదశిగా శ్రీకృష్ణుల వారే రూపాంతరం చెందించారు. శ్రీకృష్ణుల వారి నోటనే ఈనాటి నుంచి ఈ మాసంలో మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నీ నామముగా భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధికి ఎక్కుతుంది అని చెప్పి భీష్ముడికి వరం ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది అనుకుంటుంటారు, మనకు భీష్ముడు అష్టమి రోజున కదా మరణించింది, మరి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది ఎందుకు ఉద్భవించింది అని చెప్పి. అంటే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా తెలియాల్సినటువంటిది ఏంటంటేనమ్మా, ఈ రోజున ఖచ్చితంగా భీష్ముని స్మరించుకోవాలి. ఎందుకంటే మనం రుణపడి ఉన్నాం ఆయనకి, అందులో సందేహమే లేదు. ఎందుకు రుణపడి ఉన్నాము? ప్రేక్షకుల్లో 100కి 99% మంది విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఉంటారు కదా, విష్ణు అష్టోత్తరం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ దేవుడో బ్రహ్మ రాయలేదు. సాక్షాత్తు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తే సకల పాపాలు తొలగిపోయి అనంతమైనటువంటి పుణ్యాన్ని మనం పొందుతాము, అంత్యములో మోక్షాన్ని పొందుతాము, ఈ సెలవివ్వు మహాత్మా అని చెప్పి ధర్మరాజు ఆ యొక్క భీష్ముని సందేహాల నివృత్తిలో ప్రతిరోజు అంపశయ్య పడినప్పటి నుంచి యుద్ధ సమాప్తి అయిపోయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు భీష్ముడి దగ్గరికి రావడం, ప్రతిరోజు ఏదైనా ధర్మ సందేహాలు అందులో అడగగా ఆయన కృష్ణుడి వైపు చూస్తూ విష్ణువే సర్వ జగత్తుకి ఆధారం అని చెప్పి ఆశువుగా విష్ణుని స్తుతిస్తూ 1000 నామాలన్నిటిని ఇవ్వడం జరిగింది. అవే విష్ణు సహస్రనామ పారాయణం. కాబట్టి భీష్ముడే లేకపోతే విష్ణు సహస్రనామమే చదివేవాళ్ళం కాదు. ఎంతోమంది కష్టాలని నష్టాలని తీర్చగలిగినటువంటి అమోఘమైనటువంటి మంత్రరాజము ఈ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుల ద్వారానే మనకు అందించింది. కాబట్టి ఇంతటి గొప్పవాడైనటువంటి భీష్మ పితామహుడిని స్మరించుకునేటువంటిది రోజు భీష్మాష్టమి. ఆ రోజున ఖచ్చితంగా భీష్మునికి సంబంధించినటువంటిది అర్ఘ్యము, తర్పణాది కార్యక్రమాలు చేయాల్సిందే. ఆ భీష్మాష్టమి రోజు అయినటువంటి 26వ తారీఖు రోజున చేయలేనటువంటి వాళ్ళు ఈ 29వ తారీఖు రోజునైనా కానీ భీష్మునికి తర్పణము అర్ఘ్యం ఇవ్వాలి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి గాథ ఏంటంటే, ఇంద్రుని సభలో పులోమాన్ అనేటువంటి ఒక గంధర్వుడు గానం చేస్తుండగా పుష్పవతి అనేటువంటి ఒక అప్సరస నాట్యం ఆడుతుంటే ఈ గంధర్వుడికి పుష్పవతి మధ్య ప్రేమాయణం సాగుతుంది. తన ప్రేయసి యొక్క అందాన్ని చూసి మైమర్చిపోయి తన యొక్క గానములో అపస్వరాలు దొర్లాయి. ఇదంతా నీవు ఆమె మీద లగ్నం చేయడం వల్ల అపస్వరాలు దొర్లాయి అని చెప్పి ఇంద్రుడు శపించి పిశాచయోనిలో పడిపోండి అని చెప్పి వాళ్ళిద్దరిని ఆ విధంగా పిశాచయోనిలో పడే విధంగా శాపాన్ని ఇస్తాడు. అంతటా రౌరవాది నరకాన్ని తలపించే పిశాచయోనిలో ఉన్నటువంటి వాళ్ళకి అనేక బాధలు ఈది బాధలు కలుగుతూ చెప్పరానటువంటి బాధలతో ఉన్నటువంటి వాళ్ళు అనుకోకుండా ఈ ఏకాదశి మాఘ శుక్ల ఏకాదశి తిథి రోజున వాళ్ళు ఉపవాసించడం, జాగరణ చేయడం, ఆ శరీర బాధలకి తట్టుకుంటూ నిద్ర రాక జాగరణ చేయడం, ఆ రోజున ఎటువంటి ఆహారం వారికి లభించకపోవడం వల్ల ఉపవాసాన్ని పొందిన పుణ్య ఫలితం, ఇవన్నీ జరగడం వల్ల
వాళ్ళకి విష్ణు భగవానుడు ప్రత్యక్షమై పిశాచ యోని నుంచి వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఇది చాలా గొప్పదైనటువంటిది భీష్మ ఏకాదశి. కాబట్టి ఈ రోజున పసుపు రంగు బట్ట పైన చక్కగా విష్ణు ప్రతిమని కానీ లేదా కలశాన్ని కానీ పెట్టి చక్కగా ఆ కలశంలో కొబ్బరికాయని మంచినీటిని తదనంతరం కొబ్బరికాయ పెట్టి విష్ణు స్వరూపముగా భావించి గణపతి యొక్క ప్రార్థన చేసుకుని పంచోపచారము కానీ షోడశోపచార విధంగా విష్ణు పూజ అనేటువంటిది చేసి ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. దీనికి ముందుగా దశమి తిథి రోజునే ఉపవాస నియమాన్ని పాటిస్తూ దశమి తిథి రోజునే మద్యపానము, ధూమపానము, మాంసాహార నిషేధము, భూషయనం దశమి తిథి రోజున చేయడం, 28వ తారీఖు రోజున, 29వ తారీఖు రోజున చెప్పిన విధంగా పూజ ఆచరించి ఆ రోజంతా నిరాహారంతో ఉండి ఏదైనా డ్రై ఫ్రూట్స్, పండ్లు, పాలు పదార్థాలు తీసుకోవచ్చు శరీరాన్ని నిలుపుకోవడానికి. ఆ రోజంతా కూడాను విష్ణునామ స్మరణ చేసుకుంటూ ఏదైనా విష్ణు సంబంధమైన దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి అక్కడ విష్ణువుని దర్శించుకొని తదనంతరం సాయంకాల ప్రదోషకాలానికి వచ్చి మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేసి వీలైతే ఆ రోజంతా కూడా ఎవరైతే జాగరణ చేసి తదనంతరం మరుదినమైనటువంటి ద్వాదశి తిథి రోజున ఎవరైతే ఆ సంబంధించినటువంటి అనాథలకి అన్నదానం సమర్పించి బంధువులకి కానీ ఎవరికైనా అనాథలకి అన్నదానం సమర్పించి తన ఇంటికి వచ్చి భోజనం చేస్తారో ఆ భీష్మ ఏకాదశి పుణ్య వశాన్న వాళ్ళకున్నటువంటి సమస్తమైనటువంటి దారిద్ర్యములు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఈ రోజున మోక్షాన్ని ప్రసాదించినటువంటి దేవత ఆ యొక్క విష్ణు భగవాను ద్వారా మనకు వచ్చినటువంటిది భీష్మ ఏకాదశి. అయితే ఈ భీష్మ ఏకాదశి రోజున ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ రోజున ఎవరైనా కానీ అనగా అష్టమి భీష్మాష్టమి రోజున సంబంధించి తర్పణము భీష్ముడికి ఇవ్వాలి. కనీసము భీష్మాష్టమి రోజున ఇవ్వకపోతే కనీసం ఈ భీష్మ ఏకాదశిగా చెప్పుకునేటువంటి ఈ 29 జనవరి తారీఖు రోజున తర్పణము అనేటువంటిది భీష్ముడికి వదలాలి. ఏ విధమైనటువంటి వదలాలి అని అంటే సంకల్పం చేసుకోవాలి. మమ ఉపాత్త సమస్త ధృతక్షేద్వారా అని చెప్పి యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ గోత్రం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంకల్పం చేసుకుని భీష్మ ఏకాదశి పర్వదిన పుణ్య సమయే భీష్మ తర్పణార్ఘ్యం కరిష్య అని చెప్పి నీళ్లు వదలాలి. లేదు మాకు అవన్నీ లేవండి, మాకు అవన్నీ తెలవవు అనుకున్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఎవరైనా కానీ మధ్యాహ్నం 12 గంటలకి ఇంట్లో కాకుండా బయట ప్రదేశంలో ఒక శుభమైనటువంటి స్థానంలో ఉండి భీష్ముడికి చక్కగా ఈ యొక్క సంకల్పం చేసుకుని ఏ విధంగా మనసులో నమస్కారం చేసుకుని భీష్ముడికి వివాహం కాలేదమ్మా, మనమందరం కూడా ఆయన యొక్క వారసులమే కాబట్టి బాధ్యత మనది. ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజున ఆయన పేరును స్మరించుకొని నేను అర్ఘ్యము తర్పణం ఇస్తున్నానని చెప్పి మనస్పూర్వకంగా ఈ భీష్మ ఏకాదశి రోజున అర్ఘ్యం అనేటువంటిది ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి, తర్పణం ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది కూడా మనం తెలియజేసుకున్నాం. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క ఆదివారము పుష్యమి నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చినటువంటిది ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ప్రభావవంతమైనటువంటిది రోజు. మాఘ పౌర్ణమి ఆదివారము పుష్యార్క యోగము కలిసినటువంటి ఈ రోజున మన పీఠమాధ్వర్యంలో శ్రీశైల క్షేత్రంలో నిశీ సమయంలో అనగా రాత్రి 9 గంటలకి ఆ సమయంలో దశమహావిద్యలలో భాగంగా సకల దోషాలు జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యలు ప్రతి మానవుని వెంటాడతాయి. ఇంతటి గొప్పదైనటువంటి యోగం ఉన్నటువంటి సందర్భంగా ఈ దశమహావిద్యలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, కాలభైరవ హోమాలు, మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ పుష్యార్క యోగములో శక్తిపాతం అనేటువంటిది చాలా ప్రభావవంతమైనది. పుష్యమి నక్షత్రం శనికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ యొక్క శని సంబంధించిన వృక్షమే జమ్మి వృక్షము. ఈ సందర్భముగా ఈ యొక్క సంబంధించినటువంటి కరుంగలి మాలను శక్తిపాతం పుష్యార్క యోగంలో చేసి ఇవ్వడం ద్వారా అమోఘమైనటువంటి మంత్ర ప్రభావము, మహత్యము ఆ మాలకి వస్తుంది. కాబట్టి అందరికీ కూడా సామాన్య మానవులు కూడా ఈ మాలను అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక అర్ఘ్యం అనేటువంటిది మొట్టమొదలు ఆ సంబంధించినటువంటి తర్పణాలు భీష్ముడికి వదలాలి. భీష్మ ఏకాదశి రోజున ఎలాంటి తర్పణం వదలాలి అని అంటే తండ్రి ఉన్నవాళ్ళు, తండ్రి లేని వాళ్ళు కూడా వదలొచ్చు. తర్పణం తండ్రి ఉన్నవాళ్ళు చేయకూడదు కదా అంటే మనకు ధర్మశాస్త్ర ప్రకారాన్ని అనుసరించి భీష్ముడికి, యముడికి తర్పణాలు వదిలేటప్పుడు తండ్రి ఉన్నా లేకపోయినా ఎవరైనా చేయొచ్చు. కానీ నియమం ఏంటంటే ఆడవాళ్ళు వదలకూడదు, ఇది నియమం. కాబట్టి మొట్టమొదలు తర్పణం వదలాలనుకున్నప్పుడు మన యొక్క
జంధ్యాన్ని బ్రాహ్మణులు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే, లేకపోతే యజ్ఞోపవీతం లేని వాళ్ళు చక్కగా నీరు తీసుకొని, యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైనా యజ్ఞోపవీతం లేని వాళ్ళైనా, యజ్ఞోపవీతం కనుక అర్హత ఉంటే మన కుడి చేతికి 3 సార్లు చుట్టుకొని, ఏది యజ్ఞోపవీతాన్ని బొటన వేలికి చుట్టుకొని, అప్పుడు చేతిలో నీళ్లు తీసుకొని ఫస్ట్ అర్ఘ్యం ఇవ్వాలి. ఏమని? వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ప్రదాస్యేహం స్థిలోదకం అపుత్రాయ దదామ్యేతత్ సలిలం భీష్మవర్మణే భీష్మవర్మణే తర్పయామి భీష్మవర్మణే తర్పయామి భీష్మవర్మణే తర్పయామి అని ఇలా వదలాలి. తదనంతరం దోసిళ్ళలో కానీ లేదా ఒక చేతిలోనైనా కానీ నీళ్లు తీసుకొని అప్పుడు సత్యవ్రతాయ శుచయే గాంగేయాయ మహాత్మనే అర్ఘ్యం దదామి భీష్మాయ సోమవంశోద్భవాయ చ భీష్మాయ నమః ఇదమర్ఘ్యం భీష్మాయ నమః ఇదమర్ఘ్యం అని ఇట్లా 3 సార్లు వదలాలి. తర్వాత మళ్ళీ దోసిట్లో నీళ్లు తీసుకొని వసూనాం అవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణి భీష్మాయ నమః ఇదమర్ఘ్యం భీష్మాయ నమః ఇదమర్ఘ్యం అని చెప్పి తదనంతరం భీష్ముడికి నమస్కారం చేయాలి. ఆ భీష్మ ఏకాదశి ఎలాంటి నమస్కారం చేయాలంటే భీష్మ శాంతనవో వీర సత్యవాదీ జితేంద్రియ అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితా క్రియా. ఈ శ్లోకముతో భీష్ముడికి నమస్కారం చేసుకుంటే ఆ ఏకాదశి రోజున, అంటే భీష్మాష్టమి రోజున వదలలేని వాళ్ళు ఈ భీష్మ ఏకాదశి రోజునైనా వదలాలి. ఎందుకు దీన్ని భీష్మ పంచకము అని అన్నారంటే, మనకు పంచప్రాణాలు అంటారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 ప్రాణాలని ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాణాన్ని వదులుతూ ద్వాదశి రోజున పూర్తిగా నిర్జీవుడయ్యాడు అని చెప్పి మనకు ఆ సంబంధించినటువంటి మహాభారతంలో చెప్పబడి ఉంది. మాఘ అష్టమి రోజున ప్రాణం వదులుకుంటూ అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి రోజున సంపూర్ణముగా నిహతుడయ్యాడు ఆ భీష్మ పితామహుడు అని చెప్పి మనకు చెప్పబడి ఉందమ్మా. కాబట్టి భీష్మ పంచక వ్రతం అనేటువంటిది ఈ భీష్మాష్టమి నుంచి మొదలుకొని 5 రోజుల పాటు తర్పణాలు వదలవచ్చు. భీష్మాష్టమి రోజున వదలాలి. ఏది వదలకపోయినా భీష్మ ఏకాదశి రోజునైనా కానీ వదలమని శాస్త్రం. చాలా సంతోషం గురుగారు. చాలా మందికి తెలియని విలువైన సమాచారాన్ని మంత్రంతో పాటు ఎట్లా చేసుకోవాలి అన్నది కూడా తెలియదు కదా, మరి ఎట్లా చేయాలి అనుకున్న వాళ్ళకి మంత్రంతో సహా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.